డైరీ ఫామ్ పెట్టాలనుకుంటే ఈ 2 పాయింట్లు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్‌ది వచ్చేసి మీరు మార్కెటింగ్‌లో తోపై ఉండాలి. అందరిలాగా పాలని మీరు కేంద్రంలో పోయడం కానీ అలా చేయడం వల్ల మీకు ప్రాఫిట్ రాదు. మీరు కొత్తగా పెట్టినప్పుడు మీరు మీ ఓన్ ప్లాన్ ఉండాలి. బాటిల్ ప్యాకేజింగ్ కానీ, డైరెక్ట్గా కస్టమర్ని మీ దగ్గర రప్పించుకోవడం కానీ, మీరు కస్టమర్ దగ్గరికి వెళ్ళి పాలు ఇవ్వడం కానీ, ఇలా మంచి రేట్లో అమ్ముకోగలిగితేనే ఫామ్ అనేది సక్సెస్ అవుతుంది. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వర్కర్స్ మీద డిపెండ్ అవ్వకండి. మీరు ఇప్పుడు బీహార్ లేగర్ని తెచ్చిపెట్టుకున్నారు, ఒక 30-40 ఉంటాయి, వాటికి వాళ్ళు పని చేసి పెడతారు. ఏదైనా కొన్ని రోజులు వాళ్ళకి హెల్త్ బాగాలేకుండా ఇంటికి వెళ్ళాలని చెప్పో ఒక 2-3 వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఒకడున్నాడు వాడొకటి నేను వర్క్ చేయలేనని చెప్పి మీ దగ్గరికి వచ్చి చెప్తే మీరు కూడా వాళ్ళకి హెల్ప్ చేసేలాగా ఉండాలి. లేకపోతే ఒక్కడు కూడా లేకపోయినా మీరు సొంతంగా చేసుకునే కెపాసిటీ ఉండాలి. సో మీకు వర్క్ రాకోకుండా పెట్టేసి వాళ్ళే చూసుకుంటారులే అనుకున్నారు అనుకో, ఏదో ఒక రోజు వాళ్ళు వదిలి వెళ్ళిపోతారు, అప్పుడు నువ్వు చేయలేవు, అప్పుడు మొత్తం మీద అన్ని అమ్ముకోవాలి, ఎత్తి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా ఎక్కువ మంది లాస్ అవుతున్నారు. సో ఈ 2